మీ పేరు? నరేష్ బాబు. నరేష్ బాబు గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, సో 4th మనకి రిజల్ట్ రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలత ఉంటుంది అంటున్నారు ఈసారి? యాక్చువల్ అయితే టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నాను. టీడీపీ వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ టీడీపీ సైడ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలనలో మీకు ఏం నచ్చలేదు అసలు? జగన్ పరిపాలన బాగానే ఉంది. ఏమంటే ఫస్ట్ టైం వచ్చాడు, అసలుకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చాడు. కానీ ఈ 4 yearsలో చూసుకుంటే చేసిన చాలా వరకు బాగా ఏపీని బాగానే డెవలప్ చేశాడు. కానీ ఏమంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడు అందరూ టీడీపీకి ఓటేశారు. జగన్ చాలా పథకాలు ఇచ్చాడు కదా, సంక్షేమ పథకాలు కూడా, దానివల్ల యూస్ లేదంటారా? యూజ్ లేదని చెప్పలేను, కానీ యూజ్ అయితే చాలా ఉంది. అంటే వాలంటీర్ల సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉందా లేదా? ఉంది. ఎంత మేరకు ఉంది? అంటే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు పింఛన్ రావాలంటే మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లాల్సింది. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటి దగ్గరికే వాళ్ళే వచ్చి డోర్ కొట్టి మళ్ళీ ఇస్తున్నారు. ఉపయోగం ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకోవాలి కదా, మరి వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు? అంటే నేనైతే జగనే రావాలనుకున్నా, కానీ బయట అంతా మటుకు టీడీపీకి వచ్చే మెజారిటీ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ పరంగా చూసుకున్నట్టయితే మేనిఫెస్టోలు కంపేర్ చేస్తే జగన్ ఇచ్చిన మేనిఫెస్టో అండ్ మనకి టీడీపీ నుంచి ఇచ్చిన మేనిఫెస్టో సిమిలర్గా కనిపిస్తున్నాయి. సో ఇలా సిమిలర్గా కనిపించినప్పుడు రిపీటెడ్గా మళ్ళీ అదే పాలన కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరు ఇప్పుడు జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా కానీ ఇప్పుడు జగన్ చేసిన దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి వాడు చేసిన పథకాలనే కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చా కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, ఫస్ట్ పెట్టిందే చంద్రబాబు పథకాలు పెట్టాడు, దాన్ని కొంచెం మాడిఫై చేస్తా ఇప్పుడు జగన్ వాటిని కొంచెం మాడిఫై చేశాడు. కాబట్టి అందుకు జగన్ వస్తుంది. అంటే నెక్స్ట్ టైం ఈసారి కూడా జగన్ వస్తేనే బాగుంటుంది ఏపీకి. ఫస్ట్ టీడీపీ అంటే నా ఒపీనియన్ కాదు ఇది, బయట అంటే ఏపీలో మటుకు ఆల్మోస్ట్ అంటే ఉత్తర అంటే సౌత్ అక్కడంతా టీడీపీనే వచ్చాది ఎలక్షన్. అంతేకాకుండా మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ అనేది ఎక్కువ లేదు, సో అప్పుల రాష్ట్రం అనే పిలుస్తున్నారు. సో ఇలా రెవెన్యూ లేని రాష్ట్రంలో ఉచిత పథకాలు ఏ ప్రభుత్వం పెట్టినా కూడా అసలు ఉపయోగపడుతుందా? పడుతుంది. ఎలా, ఎక్కడి నుంచి తెస్తారు రెవెన్యూ? అంటే ఇది తెలంగాణ కంటే ఇన్కమ్ సోర్స్ ఉంది, ఏపీకి ఇన్కమ్ లేదు. కాబట్టి ఎవరు వచ్చినా కానీ అప్పులు తీసుకురావాలా, మరి వాటిని తీర్చాలా. కానీ చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ చాలా బెటర్. అప్పులు కూడా తక్కువ ఇచ్చాడు. స్టడీస్ అయితే చంద్రబాబు కంటే జగనే బెటర్ స్టడీస్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు చంద్రబాబు ఉన్న పాలనలో అయితే ఊరికి 5 మంది బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంటికి 2 ముగ్గురు ఉన్నారు బీటెక్ చదివే వాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే